హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాధే రామచంద్రయ్య కూతురు చిట్టి అని తెలుసుకున్న దమయంతి రాధని చంపాలని చూసిన దమయంతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన విక్రమ్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రాధ రామచంద్రయ్య కన్న కూతురని తెలుసుకున్న దమయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఒంటరిగా ఆలోచిస్తూ రాధే చిట్టి అని ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకముందే ఆ రాధని చంపేయాలి, లేకపోతే నా సంతోషాన్ని దూరం చేసిన ఆ రామచంద్రయ్య మళ్ళీ ఏదో ఒకరోజు రాధే తన కన్న కూతురు చిట్టి అని తెలుసుకొని చాలా సంతోషంగా ఉంటాడు. ఆ సంతోషం అతని జీవితంలో లేకుండా చెయ్యాలి అని చెప్పి ఇక దమయంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. ఇక అందరూ నిద్రపోతూ ఉంటారు. రాధ కూడా తన రూంలో నిద్రపోతూ ఉంటుంది. ఇక విక్రమ్ ఇంకా రాకపోవడంతో దమయంతి ఇదే సరైన సమయం, రాధ రూంలో ఒంటరిగా నిద్రపోతుంది, ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి తనని చంపేస్తే ఇక చిట్టి శాశ్వతంగా ఈ ఇంటికి దూరమైపోతుంది అని చెప్పి ఇక దమయంతి మెల్లగా రాధ గదిలోకి వెళ్తుంది. రాధ నిద్రపోవడం చూసిన దమయంతి, ఒసై రాధ, నువ్వు చిన్నప్పుడే చచ్చిపోయావనుకున్నాను, కానీ మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వచ్చావు. నా కూతురు ఉండవలసిన స్థానంలో నువ్వున్నావు. కానీ ఇప్పుడు నువ్వు రామచంద్రయ్య కూతురు చిట్టి అని తెలిస్తే ఇక మీ అగ్రిమెంట్ పేపర్లు చింపేసి ఆ విక్రంగాడు శాశ్వతంగా నిన్ను ఈ ఇంట్లోనే ఉండిపోయేలా చేస్తాడు. అలా జరగనివ్వను అని చెప్పి ఇక దమయంతి పక్కనే ఉన్న ఆ దిండు తీసుకొని రాధని చంపబోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే విక్రమ్ అక్కడికి వస్తాడు. దమయంతి అలా చెయ్యడం చూసిన విక్రమ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అత్తయ్య, ఏం చేస్తున్నారు అని అనగానే అప్పుడు దమయంతి, ఏమీ లేదు విక్రమ్, పాపం రాధ ఒంటరిగా నిద్రపోతుందని తన దగ్గరికి వచ్చాను అనగానే అప్పుడు విక్రమ్, లేదత్తయ్య, అసలు మీరు ఉదయం నుంచి ఆ కొరియర్ వచ్చిన దగ్గర నుంచి ఎందుకో కంగారు పడుతున్నారు. అదేంటో చెప్పమంటే మీకు అనవసరమని చెప్పావు. అంతేకాకుండా ఇప్పుడు నిద్రపోతున్న రాధని కూడా చంపాలని చూస్తున్నావు. ఆ కొరియర్కి రాధకి ఏదో సంబంధం ఉంది. చెప్పత్తయ్య, ఎందుకిలా చేస్తున్నావు అని విక్రమ్ అనగానే అప్పుడు దమయంతి, ఏంటి విక్రమ్, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎందుకు రాధని చంపాలనుకుంటాను అని చెప్పి ఇక దమయంతి కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన విక్రమ్ మాత్రం, ఇదేంటి అత్తయ్య ఎందుకిలా కంగారు పడుతుంది, రాధని ఎందుకు చంపాలనుకుంటుంది, అసలు ఆ కొరియర్లో ఏముంది, ఆ పేపర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి, ముందు ఆ కొరియర్లో ఏముందో తెలుసుకుంటేనే దమయంతి అత్తయ్య ఎందుకు కంగారు పడుతుందో తెలుస్తుంది అని చెప్పి ఇక విక్రమ్ అనుకుంటూ ఉంటాడు. ఎలా ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ ఉండగా ఇంతలోనే దమయంతి, ప్రియా అందరూ కూడా బయటికి వెళ్తారు. ఇక విక్రమ్, ఇదే సరైన సమయం, ఇప్పుడు దమయంతి అత్తయ్య రూంలో ఎవరూ లేరు, ఆ రూంలోకి వెళ్ళి కొరియరు ఎక్కడుందో వెతకాలి, తెలుసుకోవాలి అని చెప్పి ఇక విక్రమ్ వెంటనే దమయంతి గదిలోకి వెళ్తాడు. ఇక ఆ కొరియర్ని వెతుకుతూ ఉంటాడు. అది ఎక్కడ కనిపించకపోవడంతో విక్రమ్, ఇదేంటి, ఎక్కడ పెట్టి ఉంటుంది అని చెప్పి విక్రమ్ మళ్ళీ ఆ కొరియర్ని వెతుకుతూ ఉంటాడు. ఇంతలోనే ఒక బాక్సులో ఆ కొరియర్ అవుపించడంతో విక్రమ్ చాలా కంగారు పడుతూ, ఇదేంటి, దీనికోసమే అత్తయ్య కంగారు పడుతుంది, ఇదేంటిదో చూడాలి అని చెప్పి వెంటనే విక్రమ్ ఆ కొరియర్ని చూస్తాడు. ఇక ఆ కొరియర్లో డిఎన్ఏ టెస్ట్ ఉండడం చూసి విక్రమ్, ఇదేంటి, అత్తయ్యకి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ రావడమా, ఎవరిది అని చెప్పి వెంటనే విక్రమ్ ఆ రిపోర్ట్స్ని ఓపెన్ చేసి చూస్తాడు. ఇక అందులో ఉన్నది చూసి విక్రమ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, మావయ్య బ్లడ్ గ్రూప్, రాధ బ్లడ్ గ్రూప్ ఒక్కటే, అంతేకాదు వీళ్ళిద్దరికీ డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించింది, అది పాజిటివ్ అని వచ్చింది, అంటే మావయ్య కూతురు ఈ చిట్టినేనా అని చెప్పి ఇక విక్రమ్ అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అంటే ఇన్ని రోజులు
మా చిట్టి మాకు దూరమైపోయిందనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ డిఎన్ఏ టెస్ట్ ద్వారా మావయ్య కూతురు చిట్టి అని మాకు తెలిసిపోయింది. అందుకే అత్తయ్య రాధని చంపాలని చూస్తుంది. అందుకే ఆ రోజు లారీ డ్రైవర్ ఎక్కడ మాకు నిజం చెప్తాడోనని అత్తయ్య మా వెనకాలే హాస్పిటల్కి వచ్చింది. అంటే అసలు లారీ డ్రైవర్కి డబ్బిచ్చి అత్తయ్యని చిట్టిని చంపించింది ఈ దమయంతినే. ఇన్ని రోజులు ఇది తెలియక అత్తయ్య ఎంతో మంచిదని నమ్మాము. కానీ ఇప్పుడు అత్తయ్య నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాను. రాధే ఈ ఇంటి వారసురాలు చిట్టి అని అందరికీ చెప్పేస్తాను అని చెప్పి ఇక విక్రమ్ అనుకుంటూ వెంటనే హాల్లోకి వస్తాడు. అక్కడికి వచ్చి మావయ్య, అమ్మమ్మ అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక రామచంద్రయ్య, ఏంట్రా విక్రమ్, ఏం జరిగింది అనగానే అప్పుడు విక్రమ్ మాత్రం, మావయ్య నీ కూతురు చిట్టిని నీకు అప్పగిస్తానని చెప్పాను, నీకు మాట ఇచ్చాను, అందుకే నా మాట ఇప్పుడు నిలబెట్టుకోబోతున్నాను అనగానే ఇక రామచంద్రయ్య ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఒరే విక్రమ్, ఏం మాట్లాడుతున్నారో నువ్వు అనగానే అప్పుడు విక్రమ్, అవును మావయ్య, నేను చిట్టిని ఇక్కడికి తీసుకొచ్చాను, తొందరలోనే చిట్టిని నీకు అప్పగిస్తాను అనగానే ఇక దమయంతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో ఇదేంటి, వీడు చిట్టిని తీసుకొస్తానని చెప్తున్నాడు, ఒకవేళ రాధే చిట్టి అని వీడికి నిజం తెలిసిపోయిందా అని ఇక దమయంతి చాలా కంగారు పడుతూ వెంటనే తన రూంలోకి వెళ్ళి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ వెతుకుతూ ఉంటుంది. ఇక అవి ఎక్కడా కనిపించకపోవడంతో దమయంతి కంగారు పడుతుంది. వెంటనే విక్రమ్ దమయంతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఈ రిపోర్ట్స్ కోసమేనా నువ్వు వెతికేది అనగానే ఇక దమయంతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఒరేయ్, ఎందుకు ఆ రిపోర్ట్సు తీశావు? అయినా నా రూంలోకి వచ్చి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఎవరు తీయమని చెప్పారు అంటూ ఉంటే అప్పుడు విక్రమ్, చూడత్తయ్య, నువ్వు ఆ కొరియర్ వచ్చినప్పుడే అంతలా కంగారు పడడం నేను చూశాను. అంతేకాదు నిద్రపోతున్న రాధని కూడా నువ్వు చంపబోయావంటే ఏదో బలమైన కారణం ఉంటేనే అలా చేస్తావని నాకు అర్థమైంది. అందుకే దానికంతటి కారణం ఆ కొరియర్లో ఏముందో తెలుసుకుంటే నీ నిజస్వరూపం బయటపడిపోతుందని మీరు బయటికి వెళ్ళిన మరుక్షణమే ఆ కొరియర్ని వెతికి తీసుకున్నాను. ఆ కొరియర్లో ఏముందో తెలుసుకున్నాను. రాధే మావయ్య కూతురు చిట్టి అని నాకు నిజం తెలిసిపోయింది అని విక్రమ్ అనగానే ఇక మాటలు విన్న దమయంతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా, రాధ చిట్టి కావడమేంటి అనగానే ఇక విక్రమ్, అత్తయ్య అన్ని విషయాలు నాకు తెలుసు, అందుకనే ఇప్పుడు రాధే మా చిన్నప్పటి మావయ్య కూతురు చిట్టి అని అందరితో నిజం చెప్పేయాలనుకుంటున్నాను అని చెప్పి విక్రమ్ ఆ రిపోర్ట్స్ తీసుకొని కిందికి వెళ్తాడు. ఇక అది చూసిన రామచంద్రయ్య మాత్రం, ఏంట్రా, రాధని తీసుకొస్తానన్నావు, నాకు అప్పచెప్తానన్నావు, ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా అనగానే ఇక వెంటనే విక్రమ్ రాధని తీసుకువెళ్ళి రామచంద్రయ్య చేతిలో పెడతాడు. ఇదిగో మావయ్య, నీ చిన్నప్పటి నీ నుండి దూరమైపోయిన నీ కూతురు చిట్టి, ఇదిగో రాధ అని చెప్పగానే ఇక రామచంద్రయ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఏంట్రా విక్రమ్, ఏం మాట్లాడుతున్నావు, రాధ చిట్టి కావడమేంట్రా? ఓహో, మొన్న బర్త్డే పార్టీ రోజు నేను బాధపడుతున్నానని దగ్గరుండి నాకు బర్త్డే జరిపించింది కదా, అందుకే రాధే చిట్టి అంటున్నావా అనగానే అప్పుడు విక్రమ్, లేదు మావయ్య, ఇన్ని రోజులు నువ్వు చిట్టి కోసం వెతుకుతున్నావు కదా, అందుకే చిట్టిని తీసుకొచ్చాను అని చెప్పి అనగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే సునంద మాత్రం, ఒరే, ఏమీ అర్థం కావడం లేదు, చెప్పరా, అసలు రాధేంటి, చిట్టి ఏంటి, నిజం చెప్పు అనగానే అప్పుడు విక్రమ్, అవునమ్మా, మనం ఎన్ని రోజులు ఎవరి కోసమైతే వెతుకుతున్నామో ఆ చిట్టినే ఈ రాధ అని చెప్పగానే ఇక రామచంద్రయ్య సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు దమయంతి, లేదు బావగారు, విక్రమ్ అబద్ధం చెప్తున్నాడు, రాధ చిట్టి ఏంటి, ఒకవేళ తను పెళ్లి చేసుకున్నాడు కదా, అందుకే ఈ రాధనే మీ చిట్టి అని మిమ్మల్ని అందరినీ నమ్మించాలనుకుంటున్నాడు అనేసరికి ఇక విక్రమ్, చూడు మావయ్య, అత్తయ్య చెప్పింది మీరు నమ్మొద్దు, ఇదిగో రాధ బ్లడ్ గ్రూప్ మీ బ్లడ్ గ్రూప్ ఒక్కటే,
మీ ఇద్దరికీ అత్తయ్య ఎవరికీ తెలియకుండా డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించింది. ఆ రిపోర్ట్స్ ద్వారానే రాధే చిట్టి అని నిజం తెలుసుకున్నాను. కానీ ఈ నిజం ఎక్కడ బయటపడుతుందోనని ఆ కొరియర్ వచ్చినప్పుడు అత్తయ్య అంతలా కంగారు పడింది. అంతేకాదు, రాధే చిట్టి అని తెలుసుకున్న అత్తయ్య రాధని చంపాలని చూసింది అని విక్రమనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే దమయంతి దగ్గరికి వెళ్ళి దమయంతి చెంప పగలగొడతాడు. చూడు, ఇన్ని రోజులు నా కూతురు ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో ఒక్కసారి నా కూతురు నా దగ్గరికి వస్తే ఎంతో సంతోషంగా ఉంటుందనుకున్నాను. కానీ రాధే చిట్టి అని తెలిసిన తర్వాత కూడా నువ్వు రాధని చంపాలనుకున్నావంటే ఆ రోజు నా భార్య, నా కూతురు నాకు దూరమైపోవడానికి నువ్వే కారణం అని రామచంద్రయ్య అనగానే అప్పుడు దమయంతి చాలా కోపంగా, అవును, నేనే కారణం. ఎందుకంటే నా భర్త చనిపోవడానికి కారణం కూడా నువ్వే కదా. నాకు లేని సంతోషం నీ జీవితంలో కూడా ఉండకూడదని నీ కూతుర్ని, భార్యని నీకు దూరం చేశాను అని దమయంతి అంటుంది. ఆ మాటలు విన్న రామచంద్రయ్య చాలా బాధపడుతూ, చూడు దమయంతి, నేను నా తమ్ముడు చనిపోవడానికి కారణం కాదు. ఏదో కారణాల వల్ల వాడు మనకు దూరమైపోయాడే కానీ నేను నా సొంత తమ్ముణ్ణి చంపుకునేంత మూర్ఖుణ్ణి కాదు అని రామచంద్రయ్య అంటాడు. ఇక ఆ మాటలు విన్న దమయంతి మాత్రం, చూడు బావగారు, ఇన్ని రోజులు నేను నీ కూతుర్ని దూరం చెయ్యాలనుకున్నాను. కానీ ఇప్పటికైనా నీ కూతుర్ని నేను బ్రతకనివ్వను. నాకు లేని సంతోషం నీ జీవితంలో లేకుండా చేస్తాను అని చెప్పి దమయంతి అంటుంది. ఆ మాటలు విన్న రామచంద్రయ్యకి చాలా కోపం వస్తుంది. వెంటనే దమయంతి చెంప పగలగొట్టి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన రాధ, రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ వెంటనే రాధ రామచంద్రయ్యని హగ్ చేసుకొని, నాన్న, ఎన్ని రోజులు సీనయ్యే నా కన్న తండ్రి అనుకున్నాను. కానీ నా కన్న తండ్రి మీరని అస్సలు ఊహించుకోలేదు అని చెప్పి ఇక అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. రాధే చిట్టి అని తెలుసుకున్న రామచంద్రయ్య కుటుంబం కూడా మొత్తం సంతోషం పడుతూ ఉంటుంది. ఈ విధంగా డిఎన్ఏ టెస్ట్ ద్వారా రాధే చిట్టి అని అందరి ముందు సాక్ష్యాలతో సహా నిరూపించి దమయంతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన విక్రమ్. షాక్లో దమయంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.